మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మరి వరంగల్లో ఎన్నో దారుణాలు అయితే జరుగుతున్నాయండి. ప్రతి చోట ఆడపిల్లల మీద మనకు అగత్యాలు అయితే చూస్తున్నాం. అలాంటిది మరొక ఘటన అయితే మనకి వరంగల్ ఉర్సు ఎస్సీ కాలనీలో 8 ఏళ్ల చిన్నారి మీద ఓ కిరాతకుడు అత్యాచార యత్నం చేయబోయాడు. మరి అలాంటి పరిస్థితిలో ఆ అమ్మాయి అదృష్టవశాత్తు స్థానికులు గుర్తించడం ద్వారా మరి అమ్మాయి అయితే ఇప్పుడు సేఫ్ గా ఉంది. ప్రస్తుతం చిన్నారి ఇంటి దగ్గర అయితే మనం ఉన్నామండి. మరి చిన్నారి జరిగిన దుర్ఘటన గురించి తెలుసుకోవడానికి వారి తల్లిదండ్రులని అలాగే స్థానికులు కూడా ఏం భావిస్తున్నారనే విషయాన్ని కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఆ రోజు రాత్రి ఏం జరిగిందండి? పాపని నేను కూల్ డ్రింక్ తీసుకురాబో బిడ్డ అని పంపించాను. పంపిస్తే ఆమె వెళ్ళి నాకు కూల్ డ్రింక్ ఇవ్వండి అని చెప్పేసింది. ఆయన కూల్ డ్రింక్ ఇవ్వకుండా పాపని చేతులు బట్టి లాక్కెళ్ళి బెడ్ లో వేసిండంట. వాళ్ళు చేతులు ఇట్లా చేసిండంట. చేసి చాక్లెట్స్ ఇచ్చిండంట. ఎవరికి చెప్పొద్దు అని అన్నాడంట. అంతలోపే ఓ వ్యక్తి వచ్చిండంట. వ్యక్తి వచ్చి షాప్కి వచ్చి సామాన్ ఇయ్యనంటే తను దెబ్బ వచ్చి సామాన్ ఇస్తుండగా మా పాప భయపడి టక్కున వచ్చి నాకు చెప్పేసింది. మరి అదే వ్యక్తి రాకపోతే పాప పరిస్థితి ఎట్లా ఉండు? అంటే రెగ్యులర్ గా అదే షాప్ కి వెళ్తుంటదా పాప? అదే వెళ్తుంది. ఇక్కడ దగ్గర అంటే వాళ్ళు కొనుక్కునే వస్తువులు అక్కడ బాగుంటాయి. చిన్నగా కొనుక్కునే వస్తువులు బాగుంటాయి కాబట్టి అక్కడికి వెళ్తారు షాప్. అంటే పాప ఏడ్చుకుంటూ వచ్చి మీకు చెప్పినప్పుడు యాజ్ అ తల్లిగా మీరు తనని ఎలా ఫేస్ చేసిరు అసలు ఆ కండిషన్? నేను అనుకున్నా కూడా కుక్కలు ఎంబడి వస్తున్నాయి అని ఏడ్చినవి ఎందుకు రా అని ఇట్లా గట్టిగా నేను వెన్నులో వేసిన కొట్టిన. భయపడితే కూడా అట్లనే కొంచెం అట్లనే అయితే కదా అని కొట్టి బయటికి తీసుకొచ్చిన. ఏమైంది బిడ్డ అంటే నన్ను అంటే వాళ్ళ డాడీ ముందు ఇంట్లోనే సరే ఆయన కొంచెం తాగి ఉన్నాడు బయటికి తీసుకొచ్చిన చోట తగలేండి మమ్మీ ఇట్లా తగలరాని చోట తగిలి ఇట్లా బట్టలు విప్పే ప్రయత్నం చేసింది మమ్మీ అని చెప్పింది. నేను అడిగిన నిజం చెప్పు బిడ్డ అంటే ఆమె అసలు అబద్ధం చెప్పేది. మస్తు ఏడ్చింది. అసలు మొన్న మనిషే కాలేదు, ఆమె ఫీవర్ వచ్చింది మొత్తం ఆమె. అదే అంత చిన్నపిల్ల మనకైతే అబద్ధాలు చెప్పదు. మనిషి ఇట్లా మీదికి వస్తుంటే ఆమెకు తెలియదు కదా. అట్లా చాలా భయపడ్డది, మస్తు వణికింది ఆమె. అదే మదర్ గా మీరు ఎప్పుడు తనని అలాంటి కండిషన్ లో చూసి నేను అట్లా వణికి అట్లా ఎప్పుడు చూడలేదు నేను. సో ప్రస్తుతం మనతో చిన్నారి ఫాదర్ అయితే మనతో ఉన్నారు. మరి ఒకసారి అయితే వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పాయి అంటే అమ్మాయి ఆడుతూ పాడుతూ తిరుగుతూ ఇక్కడ ఏరియాలో ఉంటది కదా, అసలు ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి ఒకసారి? అమ్మాయి రోజువారి లాగానే క్యాజువల్ గా ఆడుతూ పాడుతూ ఏరియాలో బాగానే ఉండేది. మేము క్యాజువల్ గా రోజు పిల్లలు కొనుక్కోవడానికి షాప్కి వెళ్తున్నారు కదా అని నేను మామూలుగా ఆ రోజు నైట్ ఓవర్ టైం కూడా ఏం కాలేదు. 8:30 లోపలే మేము పాపకు 20 రూపీస్ డబ్బులు ఇచ్చి థమ్స్అప్ దీపం పంపిన తర్వాత పాప ఏడ్చుకుంటూ చాలా బాగా ఏడ్చుకుంటూ అనుకుంటూ వచ్చింది ఒకటేసారి. నేను ఇంట్లోనే ఉన్నాను. అప్పుడే వాళ్ళ అమ్మ అన్నం వేసింది. అన్నం తినే టైంకి పాప ఏడ్చుకుంటేసరికి చాలా టెన్షన్ అయింది నాకు. ఇక ఏంది పాప ఎందుకు ఏడుస్తుంది అని అడిగితే వాళ్ళ అమ్మ అడిగితే భయపడకుండా చెప్పేసరికి నాకు ప్రాణం ఆగలేదు. పాప ఇట్లా చెప్పేసరికి నేను ఆవేశంతో వాళ్ళని కొట్టడానికి వెళ్తుంటే మా మిస్సెస్ మా చెల్లె వాళ్ళందరూ కలిసి వద్దు మనది తప్పు అవుతుంది, ఏదన్నా లీగల్గా పోదామని అడిగి ఆపిండ్రు. దాంతోపాటుగా పాపను తర్వాత చర్య తీసుకోవడానికి పిఎస్కి వెళ్ళి కేసు పెట్టిన పాప గురించి. అంటే ఇప్పుడు కంప్లైంట్ చేశారు కదా పోలీస్ వాళ్ళకి, ఏమంటున్నారు పోలీస్ వాళ్ళు? న్యాయం చేస్తూనే ఉంటున్నారు. సిఏ గారిని కలిసాము, ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయిపోయింది. వాళ్ళంతా ఆ పాపకే సపోర్ట్ చేస్తున్నారు మాకు కూడా. కాకపోతే ఇక్కడ వాళ్ళు కొంతమంది వ్యక్తులు ఏం చేస్తున్నారంటే కాంప్రమైజ్ కావడానికి ట్రై చేయడానికి మమ్మల్ని బలోపేతం చేస్తున్నారు. కానీ మేము కాంప్రమైజ్ కాము. పాప విషయంలో మాకు న్యాయం జరగాలి. భవిష్యత్తులో పిల్లల జీవితం ఎలా ఉంటుంది ఊహించుకుంటేనే చాలా భయంకరంగా ఉంటుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో చిన్న పాప అది, వాడికి ఎలా అసలు తలుచుకుంటేనే మైండ్ చాలా అవుతుంది. అంటే వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు మీతో కాంప్రమైజ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. పెద్ద మనుషులను కాంప్రమైజ్ కావడానికి ట్రై చేస్తున్నారు. కానీ ట్రై చేస్తే అది తప్పు విషయం. అది ఆ కాంప్రమైజ్ కాము. ఎట్టి పరిస్థితుల్లో పాపకు న్యాయం జరగాలి. మాకు కౌన్సిలింగ్ తీసుకెళ్లారు. పాపకు ఓకే అంత. కాకపోతే పాప విషయంలో అంత చిన్న పాప గురించి తలుచుకుంటే మనసు అదే అవుతుంది. వాస్తవానికి మా పాప వేరే వ్యక్తి షాప్కి వచ్చేసరికి అదృష్టవశాత్తు మా పాప బయటపడింది. ఆ వేరే వ్యక్తి రాకుండా ఉంటే పాప పరిస్థితి ఏంది? పాప అసలు మాకు కనిపించేదా లేదా? వాళ్ళు అలా క్రూరంగా ప్రవర్తించడం కూడా అసలు ఆ పాప విషయంలో వాళ్ళంతా క్రూరంగా ప్రవర్తించి వెళ్ళిన పాపను వాళ్ళు ఏం చేసేవారో అది ఊహించుకుంటేనే చాలా భయంకరంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు చిన్న పాప 8 నెలల పాపను చూడకుండా వాళ్ళు లోపల లైట్ బంద్ చేసి కట్టం చేసి చాలా అసభ్యంకరంగా ఆ వ్యక్తి అలా చేయడం చాలా పొరపాటు. ఆ వ్యక్తి వయసు ఎంత ఉంటుందండి?
24 ఉంటుంది. పాపకి ఏమవుతారు? అత్తేనా. మేనత్త అవుతారు. ఓకే, మరి మీ కోడలికి ఇలా జరగడం గురించి నిజంగా మీకేమనిపిస్తుంది? చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులకే చెప్తారు అలాంటి రిస్ట్రిక్షన్స్, ఇక్కడ వెళ్ళొద్దు అక్కడ వెళ్ళొద్దు అని చెప్పేసి. ఇలాంటి పోలీస్ రక్షణ ఉన్న ఇలాంటి సమాజంలో కూడా ఇంత ఎడ్యుకేషన్ కూడా డెవలప్ అయినా కూడా ఇన్ని చట్టాలు వచ్చినా కూడా అబ్బాయి వాళ్ళ పేరెంట్స్కి ఎందుకు చెప్పట్లేదు? మరి ఇలా ఉండాలి మీరు అని చెప్పేసి వాళ్ళకి ఎందుకు రిస్ట్రిక్షన్స్ ఇవ్వట్లేదు? సో ఆడపిల్లలకి కన్న తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు, వాళ్ళకు కూడా చెప్పాలి ఇలాంటివి చేయొద్దురా అని చెప్పాలి. ఏదైనా బయటికి వెళ్తే నువ్వు అలా ఉండొద్దు ఇలా ఉండొద్దు అని అంటారు, కానీ అబ్బాయిలకు కూడా చెప్పాలి కదా, నీ కొత్త చెల్లెలాగా చూసుకోరా, అక్కలాగా చూసుకోరా అని చెప్పాలి కదా. చాలా బాధాకరంగా ఉంది. ఇన్ని చట్టాలు వచ్చినప్పటికీ కూడా ఇది ఈ ఆడపిల్లల్ని సెక్సువల్గా హెరాస్మెంట్ చేయడం అనేది తగ్గట్లేదు. సో ఇలాంటి పరిస్థితి ఇంకా ఎవ్వరికి రాకూడదు. మా అమ్మాయికే కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవ్వరికి కూడా ఇంకా రాకుండా పోలీస్ వాళ్ళు మాకు న్యాయం చేయాలి. తప్పకుండా. స్థానికంగా మీరు ఆ పాపని ఎన్నోసార్లు చూసుంటారు కదా, తను మెంటల్గా కూడా చాలా స్ట్రాంగ్ అని ఎప్పుడు ఆడుతూ పాడుతూ షాప్కి వెళ్ళే పాపని అలా జరగడం నిజంగా మీకు ఎలా అనిపించింది? అసలు చాలా బాధాకరంగా ఉందండి. చిన్న పాప, వాడికి అసలు అట్లా ఎలా చేయాలనిపించిందో తెలియట్లేదు. అలాంటి వాడికి తగిన శిక్ష విధించాలి. ఇంతకుముందు అలా జరిగినా కాడి పోలీసు వాళ్ళు ఏ రియాక్షన్ తీసుకోలేదు. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా రియాక్షన్ తీసుకోవాలి. పాప ఖచ్చితంగా న్యాయం జరగాలి. అలాంటి సిచ్యువేషన్ ఇంకే అబ్బాయి ఏ అమ్మాయి వైపు చూడకుండా వాడిని తగిన శిక్ష వేయాలి అని కోరుకుంటున్నాను. మగపిల్లలకు కూడా చాలా భద్రంగా పెంచండి, బాధ్యతగా పెంచండి. వాడికి ఆస్తులు కాదు ఇచ్చేది మీరు, వాడికి గౌరవం ఇవ్వాలి. తల్లిని చెల్లిని ఎలా ఉండాలో, ఎలా నడుచుకుంటున్నారో పరాయి ఆడపిల్లలతోటి కూడా అలానే నడుచుకోవాలని నేను కోరుకుంటున్నానని. వాడిని మాత్రం వదిలిపెట్టద్దు, తగిన శిక్ష వాడికి వేయాలని కోరుకుంటున్నానండి.